కానీ విమర్శలు ఎప్పుడు ఉంటాయి ప్రజాస్వామ్యం. సరే సార్, జగన్కు సునీల్ క్షమాపణ వైరల్ వీడియో, ఇది కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఆ సునీల్ అని ఒక నటుడు జగన్ వేషంలో ఏవో మాట్లాడినట్టు అవన్నీ వాళ్ళ ఆరోపణ ప్రకారం వీళ్ళు చేశారు, టీడీపీ వాళ్ళు అది ఇది అన్నారు. ఆ వీడియోలు వైరల్ అయిపోయి ఆ పేరుని నాని కూడా మన మీడియాలో కూర్చొని ఇట్లా జగన్ ఇలా చేస్తారా ఈ పద్ధతిలో, ఆయన చాలా తీవ్రంగా దీని మీద చర్యలు తీసుకోవాలి అది ఇది అని. ఇందాక మనం మాట్లాడుతుంది అదే. ఇప్పుడు చర్యలు తీసుకోవాలన్నప్పుడు వీళ్ళ మీద తీసుకోవాలి, వాళ్ళ మీద తీసుకోవాలి. ఇంకా ఈ టాస్క్ ఇదే అనమాట. ఈ టాస్క్లో అతను ఆ సునీల్ అనే అతను అంటే మన కమెడియన్ సునీల్ కాదు, ఇంకొక ఆయన ఆ జగన్ పాత్ర వేశాడు, జగన్ లాగా ఉంటాడని ఆయన ఒక వీడియో పెట్టాడు ప్రత్యేకించి. నాకు జగన్ గారిని ఏమి చేసే ఉద్దేశం, నేను ఆయన్ను కొంచెం కూడా ఆయన మీద వ్యతిరేకత నాకు లేదు, అవన్నీ కూడా నా వీడియోలు కాదు, నేను ఒక పాత్ర పోషించాను అంతే. పాత్ర పోషించి డైలాగులు చెప్పాను. నేను ఆ సినిమా రచన రైటర్ను కాదు, డైరెక్టర్ను కాదు, ప్రొడ్యూసర్ను కాదు, నేను కేవలం ప్రొఫెషనల్గా నాకు వచ్చిన ఒక దీన్ని నేను యాక్ట్ చేశాను. మాకు అవకాశాలు వచ్చిన వాటిని ఉపయోగించుకోవాలి కాబట్టి కళాకారులు నేను చేశాను. కానీ దాన్ని ఇలాంటి ప్రచారానికి దాన్ని మార్పింగ్లు చేసి ఇలాంటి వాడికి వాడుతున్నారు. నేను చాలా విచారిస్తున్నాను, దీనికి క్షమాపణలు కూడా చెప్తున్నాను. అందులో మళ్ళీ భారతి ఫోటో కూడా వాడారు, ఇది కూడా నేను ఊహించని విషయం, దీంతో నాకేమి సంబంధం లేదు. అంటే ఈ వేటలు ఈ ఆటలు ఎలా దారితీస్తున్నాయో తెలుసు. ఇప్పుడు ఇతను చాలా ప్లెయిన్గా క్షమాపణలు చెప్తున్నాడు, దాని వాళ్ళు ఏం చేస్తారనేది వేరే విషయం. కానీ వీళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు ఏమవుతుంది వెంటనే, అప్పుడు మీరు అనలేదా? మొన్న విజయవాడలో రౌండ్ టేబుల్ పెట్టారు, అందరూ మాట్లాడారు, రాజకీయ నాయకులు మాట్లాడారు, ఏబి వెంకటేశ్వరరావు, అంబటి రాంబాబు, అలాగే సిపిఐ సిపిఎం నాయకులు అందరూ మాట్లాడారు. కొంతమంది వీడియోలు ఏబీవీ గారు మీరు అంబటి రాంబాబుతో కూర్చుంటారా, ఎక్కడికి ఇదైంది అని వెంటనే పేరు. సార్ నా కళ్ళతో చూడమంటే ఎలా చూస్తారు సార్? ఎవరి కళ్ళతో వాళ్ళు చూస్తారు. టీడీపీ కళ్ళతో వైసీపీ కళ్ళతో చూడరు కదా. ఆయనకున్న నా నేపథ్యంలో ఆయన చూసి ఈ తప్పులే ఆ కేసు తీసేయండి అన్నారు. అంటే ఇక్కడ నేను చెప్తుంది సునీల్ అయినా ఇంకొకరిదైనా ఉందా అది వీడియో చేస్తారా? అందరికి నమస్కారం. ఈ ఫోటో వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా నాకు జగన్ గారి బాగా వైరల్ ఆర్టిస్ట్ గా. సో నేను ఇంత సమాజానికి బాగా పరిచయం అవడానికి కారణం జగనన్న వీడియోస్ చేయడం. నేను జగనన్న స్కిట్లకి రైటర్ని కాదు, డైరెక్టర్ని కాదు. నిన్న మేము చేసిన వీడియోస్ లో మేడం గారి మన జగనన్న గారి సతీమణి భారతమ్మ గారి ఫోటో వేయడం నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ ఈ ప్రొడక్షన్స్ కానీ ఈ మార్ఫింగ్ ఈ ఫోటో ఒకటి వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఓన్లీ ఒక ఆర్టిస్ట్ గా నాకు వచ్చిన అవకాశాన్ని పనిచేశాను. సో నేను ప్రీవియస్ కూడా చాలా కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాలో ఏదో అడపదడప క్యారెక్టర్లు చేసుకుంటూ ముందుకెళ్తున్న టైంలో ఇలా జగనన్న గారి వేషం వచ్చింది, ఆ క్యారెక్టర్ చేశాను. సో అదే తప్ప నాకు వేరే జగనన్న మీద కానీ జగనన్న కుటుంబం మీద కానీ ఎటువంటి అలిగేషన్స్ లేవు. నేను ఒక చిన్న ఆర్టిస్ట్. నేను అది చేసిన దానికి కూడా నా తరపు నుంచి నేను క్షమించమని కోరుకుంటున్నా జగన్న. ఐఎమ్ సారీ. సో ఇంకోటి రిపీట్ కాకుండా చూసుకుంటాను ఇలాంటివి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సూటిగా ఉంది కదా అతను చెప్పింది. అందరికి నమస్కారం. ఇందాక నేను చెప్తుంది అది కూడా. ఇప్పుడు ఈవెన్ సోషల్ మీడియాలో వీళ్ళు చేశారు అంటే కూడా వాళ్ళు మీరు చెప్పి మరీ రిక్రూట్ చేసుకుంటున్నారు, అప్లికేషన్లు పెట్టుకోమంటున్నారు, ఈమెయిల్ ఐడీలు ఇస్తున్నారు. మొన్న ఈ మధ్య జనసేన వాళ్ళు కూడా ప్రకటన ఇచ్చారు, మాకు కంటెంట్ రైటర్స్ కావాలి. ఇది ఏం రాస్తారు జనసేన కంటెంట్ రైటర్స్? తప్పకుండా విమర్శించే వాళ్ళ మీద రాస్తారు, అంతేగా. దీనికి వాళ్ళెవరు నిజానికి ఇది కాదు. సునీల్ అని ఆయన చెప్తుంది చాలా. నేను మీకు 2 ఉదాహరణలు చెప్తాను వర్మ. ఒకటి కోట శ్రీనివాసరావు, 2 సత్యనారాయణ. కైకాల్ సత్యనారాయణ ప్రసిద్ధ నటుడు, రామారావు గారికి డూపుగా కూడా రాముడు భీముడు ఇలా నటించాడు. తెలుగుదేశం ఎంపీగా కూడా చేశాడు ఆయన. కోట శ్రీనివాసరావు తెలుగుదేశంతో అంటే చంద్రబాబు హయాంలో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యేగా చేశాడు. వీళ్ళిద్దరు ఎన్టీ రామారావు వేషాలు వేశారు సార్. ఇవ్వడానికి ఏ బుద్ధి బూడిద అంటాడు సింహాసనం సినిమాలో సత్యనారాయణ. రామారావు గారి పాత్రగా డైలాగ్ అప్పుడు ఇంకా ఇంత మీడియా లేదు, అయినా చాలా పేలిపోయింది. అదేది రామారావు చెప్పింది ఏదో
నాకు బాగా గుర్తుంది, ఆ వరద బాధితులు ఇదంతా వచ్చినప్పుడు అందరినీ విరాళాలు అడుగుతున్నారు కదా, మీరేమన్నా ఇస్తారంటే ఇవ్వడానికి ఏముంది బ్రదర్ బూడిద అన్నాడు. నిజంగా రామారావు గారు రక్షణ, కరువు ఇలాంటప్పుడు వెళ్ళి విరాళాలు ఇవ్వడము, సేకరించడము ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. కానీ అప్పుడు ఆయన అలా అన్నాడు, అది మీడియాలో అది హైలైట్ అయింది. అందుకని కృష్ణ ఆ సినిమాలో అది పెట్టుకున్నాడు. నా పిలుపే ప్రభంజనం అని కృష్ణ ఓ సినిమా తీసినప్పుడు అందులో సత్యనారాయణ ఎన్టీఆర్ వేషం వేశాడు. అది ఒక తెలుగు దీపమా, తెలుగు ఆ పేరు ఇది, తెలుగు రాజ్యం. ఆ రాజ్యంలో ఇప్పుడే ఎన్నికలు జరిగాయి, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు అంటే సత్యనారాయణ వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎన్టీఆర్ లాగా. ఆ సినిమా అంతా దాని మీద ఉంటుంది. కోట శ్రీనివాసరావు ఒక గొప్ప విషయం చెప్పాడు. ఒకసారి మండలాధీశుల్లో నేను రామారావు వేషం వేశాక పోయి బిక్కుబిక్కుమంటుండేవాడిని. ఆయన దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళాలంటే కూడా ఒకసారి విమానాశ్రయంలో మేమిద్దరం తారసపడ్డాము. వెంటనే నేను రామారావు గారు చాలా ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకున్నారు. ఆ తర్వాతే నాకు భయం పోయింది అని కోట శ్రీనివాసరావు చెప్తున్నారు. అంటే సునీల్ అయినా, కోట శ్రీనివాసరావు అయినా, సత్యనారాయణ గారు అయినా నటులు. వాళ్ళు అప్పుడు అది చేశారు, వ్యక్తిగతంగా వాళ్ళు ఏదైనా చేశారా, రాజకీయ విమర్శ చేయొచ్చు. అప్పుడు కూడా రాజకీయ విమర్శలో ఏం తప్పులేదు. అవమానించేది లేకపోతే ఏదైనా చట్టబద్ధంగా తప్పు అయింది చేశారన్నది ప్రశ్న. ఇప్పుడు అతన్ని ఉపయోగించుకొని చేశారని అతను క్షమాపణలు కూడా చెప్తున్నాడు. అంటే సోషల్ మీడియాలో రాజకీయ క్రీడలు ఎలా జరుగుతున్నాయన్నది మనకి ఇవన్నీ ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఈ ధోరణి మార్చుకుంటే చాలా మంచిది. ఈ విద్వేషాల వల్ల, ఈ కుల మత వీటిని రెచ్చగొట్టడం వల్ల, ఒకరికొకటి ఆపాదించడం వల్ల కలిగే ప్రయోజనం ఎంతమాత్రం లేదు. ఓకే, సరే. కూటమిలో అసంతృప్తి, గన్నవరం ఎమ్మెల్యే ఫైర్, స్పీకర్ అయ్యన్నా అభ్యంతరకర చాలా అండి. ఇవన్నీ కూటమిలో అంతర్గత విషయాలు. అంటే